కోడిగుడ్డు పెట్టే కోడికి ఉంటది నొప్పి, మనకి ఉండదు చూసే వాళ్ళకి. మా వాళ్ళు అందరూ మన షాప్ ముందు బండి పెట్టుకోమని చెప్పు అంటున్నారు. ఏంట్రా ప్రతిసారి ఏదో నాశనం చేస్తారు బండి ఎట్టుకెళ్ళి. ఈ ప్రపంచంలో మా అమ్మ వండినంత బాగా మటన్కి ఏమో ఎవరు వండలేరేమో. షాఫియా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇక్కడ నిద్ర లేచి స్నానం చేసి కిందకి వచ్చాను మన పచ్చళ్ళ దగ్గరికి. ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఎరా బాబు ఇప్పుడు లేసు నేను 9ంటికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పందిలా పడుకుని ఉన్నావు. ఎంతో పనికి వాళ్ళ మాటలు మాట్లాడుకు. ఏంటి రిటర్న్ వచ్చినాయా? ఏ ఖాళీగా ఉన్నాయంట్రా. హైలైట్ ఇది అయితే ఓపెన్ చేసి పచ్చడంతా లాగేసి పచ్చడి తప్పేసి ఖాళీ డబ్బాలు పంపించారా? కస్టమర్లు కాదు, కొరియర్ కావట్లేదురా బాబు. కస్టమర్లు కాదు, కస్టమర్ దాకా వెళ్ళట్లేదు. మధ్యలో వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడము, ఇంకో సిచ్యువేషన్ వల్ల రిజెక్ట్ జరగడం జరుగుతాయి కదా, అవి వెనక్కి వస్తాయి కదా, అప్పుడు కొరియర్ బాయ్లు చేసే పని అది. అసలు ఎలారా అసలు ఎవడైనా మనల్ని ఏమన్నా వస్తువు తెమ్మంటే రూపాయి చిల్లర మిగులుతానే వెనక్కి ఇచ్చేస్తాం, ఉంచుకుంటే మనసు ఒప్పదు. అలాంటిది ఎలారా అలాగా దొబ్బేస్తారు అసలు. కోపం వచ్చేస్తుంది నాకు. మళ్ళీ కోపం పడుతుంటే నీకెందుకు ఈ మధ్యన ఇది చేసేస్తాం అంటున్నారు. కోడిగుడ్డు పెట్టే కోడికి ఉంటది నొప్పి, మనకి ఉండదు చూసే వాళ్ళకి. ఇది ఎంత పచ్చడి? ఎంత ఇది? 470. ఆ పచ్చడి ఏంటి? ఆ పచ్చడి ఓపించి అదేంటో చూడు. ఇది 3 పచ్చలు ఆర్డర్. ఇది ఒకటి దొబ్బేశారు. డబ్బా ఎందుకు ఇది కూడా ఉంచేసుకోపోయాడా? ఎందుకు పనికిరాదు మనకి. 1200 ఇక్కడే 800, ఇంకో పిక్కులు 1200, 1300. ఎవడు తిన్నట్టు 1200, 1300. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక రోజు జీతం, రోజు కూలి. మన కంప్లైంట్ రేస్ చేస్తాం, ఏం చేస్తా గానీ అవి రీఫండ్ వస్తాయో రావో కూడా తెలియదు. అది పెట్టి అంటాడు, ఇది పెట్టి అంటాడు, ఏ అడుగుతాడు. పొద్దున్నే ఏంట్రా అలా చూపించా అసలు. ఇవన్నీ కూడా రిటర్న్ వచ్చేసినాయేనా? కొన్ని బాగానే వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది లైట్ గా ఆయిల్ లీక్ అయింది, కస్టమర్ ఎత్తలేదు, ఫోన్ ఎత్తపోవడం, వాళ్ళు డెలివరీ చేయకపోవడం జరిగింది. ఇప్పుడు బాగానే వస్తాయి. ఇలాంటి అవన్నీ ఇంకా పర్సనల్ క్యారెక్టర్లు అంతే. ఆ మనిషి, ఈ మనిషి పర్సనల్ క్యారెక్టర్ అలాంటిది. వీళ్ళందరూ మంచిగా పంపించారు రిటర్న్. అందరు కొరియర్ బాయ్లు కాదు, కొంతమంది అదోళ్ళ వాళ్ళ వల్ల బాగా చేశారు. వృత్తి కర్తవ్యం ఈయన బాగా చేయలేదు. ఇప్పుడే మన షాప్ దగ్గరికి వచ్చాను. చాలా రోజులు అయిపోయింది కదా మీకు చూపించి ఏం జరుగుతుంది ఏంటో. రావడం పెంట. ఇది చూడండి, నా పాకెట్ ఇది ఇందులో పడిపోయి ఊడిపోయింది. ఇప్పుడు నన్ను ఇది చూస్తే మా నాన్న పచ్చి బూతులు తిడతాడు. అయ్యా పట్టట్లేదు ఇది, మా ఒక్క పని కరెక్ట్గా చేయరా అని తిడతారు ఇప్పుడు నన్ను. చాలా వరకు అయిపోయినాయి. పార్టీషన్ ఒకటి పెట్టాలి. ఇదిగోండి మొత్తం సీలింగ్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పార్టీషన్స్ రావాలి. సీలింగ్ అయిపోయింది. నెక్స్ట్ మొత్తం పెయింట్లు కూడా వేసాం. కింద టైల్స్ పని కూడా అయిపోయింది. ఇంట్లో కూడా బాగున్నాయి. ఇంకా కరెంటు పనులు చిన్నవి ఉన్నాయి. ఏమో మన సీసీ కెమెరా వైర్లు, లైట్లు గట్ట వస్తే మ్యాక్సిమం ఇంకా పని అయిపోయినట్టే. పార్టీషన్లు పెట్టి క్లీనింగ్ చేస్తే అయిపోద్ది. ఇంకో క్లీనింగ్ చేస్తున్నారు. మొత్తం లైట్ క్రీమ్ కలర్ వేయించారు. అయిపోద్ది, బిస్కెట్ అయిపోతాయి ఇవి. ఎందుకంటే పచ్చళ్ళు ప్యాకింగ్ కదా, చేతికి ఆయిల్ గట్ట అంటుకున్నప్పుడు తెలియకుండానే గోళ్ళకి అంటుకుపోతాయి. ఇంకా తప్పదు ఇది, ఎందుకంటే లోపల కాబట్టి కస్టమర్లు ఎవరు ఇక్కడ రారు కాబట్టి మరి ఇంకేం చేయలేం. కొంచెం అటు ఇటులో ఉన్నా మ్యాక్సిమం అయిపోతున్నాయి పనులు. నాకు తెలిసి ఇంకొక 1 వీక్ లేదంటే 1 వీక్ మ్యాక్స్ 1 వీక్లో మొత్తం పనులు అయిపోతే ముందు కిచెన్ షిఫ్ట్ చేసేస్తాం. కొంచెం ముందుకు వెళ్ళిన పనులు. ఆ పార్టీషన్ వాళ్ళు వచ్చేస్తారు 2 రోజుల్లో. వాళ్ళు వచ్చేసారంటే మ్యాక్సిమం పని అయిపోద్ది. మొత్తానికైతే మన షాప్ దగ్గర పనులు అలా జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిపోతే కిచెన్ కదా, కిచెన్ దగ్గర అలా జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిపోతే మన షాప్లో వర్క్స్ మొదలు పెట్టాలి. షాప్లో చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం. అందుకనే ఫాస్టింగ్స్ కదా మేము, రంజాన్లో అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే బుర్ర కూడా కొంచెం బాగా పనిచేస్తుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కడికన్నా ఏమన్నా తేవాల్సిన పట్టుమని వెళ్ళి తెచ్చేయచ్చు అనమాట. అందుకనే ఒక నెల వేస్ట్ అయిన రెంట్ చక్కగా నీట్గా పగడబందీగా చేద్దామని చెప్పేసి అలా హోల్లో పెట్టాం. రే దోల పని చేశాను రా, ఇలా చెప్తా. ఇది ఊడిపోయిందా? ఏంట్రా ప్రతిసారి ఏదో నాశనం చేస్తారు బండి ఎట్టుకెళ్ళి. మీరేం బాగు చేస్తారు దాన్ని, అలా ఉంచేవలసి వస్తుంది. నేనేం చేయరా, దిగుతుంటే జోబులో పట్టేసి మరి దారుణంగా స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు కిక్ కొట్టుకోవాలా? కిక్ కాదు అది, ఆర్ను. ఏదైనా అరవచ్చు. నాకేం పెట్టని ట్రై చేసిన అవ్వట్లేదురా.
నా తప్పేం లేదురా దిగుతూ. ఉన్నా లేకపోయినా చూసి జాతర దిగాల కాలు అలా తీయడానికి కూడా అదే ఇంకా చేయించలేదు నాన్న. నేను ఎందుకు చేస్తాను, నాకు అవసరం లేదు. కళ్ళ కొట్టింది మీరు, నేను చేసి గుద్దేసినోడు వెళ్ళి నాకే నాకేమో అక్కడ ఖాళీ సాగుతాం. ఎలా చేయించచ్చు కదరా మళ్ళీ. కనబడుతుంది అసలు. ఏదో కొన్నాను పేరు చెడగొట్టమని. ఏంట్రా నా సాయంత్రకాలం బండి రెడీ చేసుకుంటారు, నాకు అలా వద్దు. నీకు అవ్వట్లేదు లోపలికి అసలు మొత్తం తల లాగి కొత్తది మార్చాలి మొత్తం లాగేసాడు. రే ఎదుగోరా జోబు దిగుతుంటే ఇది దూరిందిరా. ప్యాంట్ ఏం జరగలేదు. ఇదేం ప్యాంటు? ఇదేం ప్యాంటు? ఏం నైట్ ప్యాంటేనా? మరి నాకు ఎప్పుడు ఒప్పుకోవాలా? ఏమో మరి. కాలు ఇలా తీస్తావు, దీన్ని పైకి ఎత్తక్కర్లేదు, నువ్వు వేసి ఇలా తీస్తావు. నేను అలా కదా ఇలా పట్టుకో చెప్తే అలా దిగింది. మరీ అయితే దారుణంగా దిగుతున్నా. మళ్ళీ పట్టేసి ఇటు దిగుతున్నాను, ఇలా పట్టేస్తుంది బండి. అటు దిగుతారు ఎవరన్నా, ఇటు దిగాలి. మరి అదే మరి చంటి పిల్లల జాతరలో మరాడు. పెద్ద ఏదో ఉద్రం చేసినట్టు పిలుస్తున్నాడు మెల్లగా. నాకు శుభ్రం చేసేవాడిని. ఒకసారి బయటికి రండి అని చెప్పకుండా వదిలేయాల్సింది. నేను తప్పని చేశాను. సరే చేయించరా ఏదో ఒకటి. ఏం ఖాళీ కూర్చున్నావు అనుకున్నావు ఏంట్రా? నువ్వు ఏదో ఒకటి చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కానర్ పెట్టు. నీ దగ్గర డబ్బులు అంటే ఎలాగో అయిపోతాయి కదా. పెట్టేచ్చిన వాళ్ళు ఇంతకుముందు 2-3 సార్లు పెట్టా నేను. అందుకే నేను ట్రై చేశాను. ఇప్పుడు అదేం వెళ్ళట్లేదు, ఇరిగిపోయింది మొత్తం అది. మా చిన్న దగ్గరికి వచ్చాను. కష్టజీవి కాదు చిన్న, నిన్ను మా వాళ్ళు అందరూ మన షాప్ ముందు బండి పెట్టుకోమని చెప్పు అంటున్నారు. పెడతావా? మరి కస్టమర్లు నీకు రన్నింగ్లో ఆగేవాళ్ళు మరి ఎలా మరి వస్తారంటావా? పెట్టుకుంటావా? మరి ఓనర్తో మరి ఒప్పుకుంటాడంటావు? ఓనర్ని అడిగి చూద్దాం, బతిమలాడదాం. అక్కడ చిన్నది వేసేసుకున్నాం అనుకో, చిన్న బండిలాగా. అక్కడ నీడ కూడా ఉంటుంది కాబట్టి. కరెంట్ ఎందుకు ఇస్తాం? కరెంట్ బిల్లు కడితే కరెంట్ ఇస్తాం. అటు నుంచి ఎండ వచ్చేస్తుందని ఇది కట్టామన్నమాట. ఇంకొక నెల రోజులు కష్టపడితే అక్కడ సెట్ చేసేద్దాం. ఈ లోపు వచ్చే కస్టమర్లకు చెప్పు అక్కడ ఉండరు అక్కడ. నేను చెప్తాను, నీ కస్టమర్లు అందరూ నా వీడియోలు చూడరు కదా. సర్లే నేను చెప్తానులే, నువ్వు చెప్పు. మా కస్టమర్లు మన దగ్గర పచ్చళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ నీ దగ్గర లచ్చి తాగి వెళ్ళిపోతారు. మరి నాకు కమిషన్ ఇవ్వాలి. గ్లాస్కి నీ లాభంలో ఒక పావలా ఒకట. పావలా చాలే. మా నాన్న ఇందాక పచ్చి బూతులు తిట్టాడు. బండి ఆర్న్ ఉంటుంది కదా, నా జోబు పట్టేసి ఆర్న్ ఇరిగిపోయింది. అది చేయించమని తిట్టాడు. ఎక్కడ చేయించాలి? ఎవరున్నారు? పర్లేదు, తక్కువ చేసేస్తారు, మీరుగా చేసేస్తారు మీరా గారు. ఊర్లో ఉంది అదిగా ఫైదా. పుచ్చకాయలు ఫ్రీ, లస్సీ ఫ్రీ, జ్యూసులు ఫ్రీ, మెకానిక్లు ఫ్రీ, అన్ని ఫ్రీ 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 అనమాట. అదే హైదరాబాద్ అయితే ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టాలి. బండికి లిఫ్ట్ కూడా ఎక్కించుకోరు, ర్యాపిడో పెట్టుకోవాలి. ఇక్కడ రోడ్డు మీద కడితే ఎవరో ఒకరు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు మనం. ఇప్పుడే ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే వాట్ ఈస్ దిస్ రా? మటన్. ఎవరిచ్చారు? ఓకే, నాకు స్పూన్ ఎదురా ఎలా తాగుతున్నా తెచ్చావురా? బాగుందిరా చూడడానికి. ఇదేం మెత్తన ముక్క, గట్టి ముక్క. ఇది బిర్యానీ ఆకు మా ఇంటి దగ్గర తయారవుతుంది. అక్కడే ఉంటుంది చెట్టు వాళ్ళ ఇంటి దగ్గర. మీకు చాలా వ్లాగ్స్ లో చూపించా ఆకు. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది బిర్యానీ ఆకు. ఉండిలో బిర్యానీ ఆకు ఉంటుంది. బాగుంది కానీ మసాలా సరుకులు ఎక్కువ వేస్తాడు మావాడు. నిమ్మకాయ పిండు కొంచెం వేడి చేసి ఇవ్వచ్చు కదమ్మా. కగలు కొట్టేయాలి. తాగే ఎంతకు మళ్ళీ వేడి చేసి ఓవరాక్షన్. ఇంకేమున్నాయమ్మా? అంతేనా? అయిపోయిందా? అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ కూడా ఇదిగో కట్ చేసింది. అయ్యో దేనికి కట్ చేసి పెట్టారు? ఉల్లిపాయలే చూపిస్తాయి. ఉల్లిపాయలు పెట్టారు, ఉల్లిపాయలు కూడా పెట్టారు మిర్చి బజ్జీ. ఇదిగో అదే నేను ఉల్లిపాయలు కనబడుతున్నాయి ఏంటా అనుకుంటున్నాను. మిరపకాయ బజ్జీలో ఏముండేవమ్మా తినడానికి? అన్నం కైమా సూపర్. వండుతున్నా, ఇంకా అవ్వలేదా? మటన్ కైమా, మూలుగులు,
సూపర్. ఇదేంటమ్మా ఇవి కిడ్నీయా? రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా అన్నం, పొగలు వచ్చేస్తున్నాయి. అలాగే వేడి వేడి మటన్ కీమా. కాంట్ వెయిట్ టు టేస్ట్. కాలిపోతుంది 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 కాలిపోతుంది. బా ఈ ప్రపంచంలో మా అమ్మ వండినంత బాగా మటన్ కీమా ఎవరు వండలేరేమో. అలా అనకపోతే మళ్ళీ వండదు. వండకపోయినా అది నిజం, నాకు ఇష్టం. ఈ మూలు ఒక్క దెబ్బలో లాగేస్తుందని 100 పందెం. ఒక్క దెబ్బలో లాగేస్తాను, వచ్చేస్తుంది. ఉంది ఇదిగో కాలుతో చూడు, వచ్చింది. ఏం లేదురా, అందులో కొంచెమే ఉంది, జ్యూస్ అయిపోయింది మొత్తం. నాకు తెలియదురా. బాయ్ ఇది ఊడిపోయిందండి. కారణం కొత్తది వేయాలా? ఎక్కడ దొరుకుద్ది? వేసేస్తారా? అయితే ఏం పడుతుందా? తాళం ఇదిగోండి, వెళ్ళొచ్చాం. అమ్మయ్య మొత్తానికి వేయించేసాం, నిమిషంలో అయిపోయింది. ఎంతండి మీరా బాయ్? అలా అనకండి, చెప్పండి. మీరు అది బయటకు కొని తెచ్చారు చెప్పండి. నిన్న ఇందాకడే మా చిన్నాన్న ఉన్నాడు కదా, మా చిన్నంతా అంటున్నాను, బండి రిపేర్ చేయించాలి, ఎవరి దగ్గర పట్టుకెళ్ళాలంటే మెకానిక్ మీరా గారి దగ్గర పట్టుకెళ్ళి, మరి డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకోరా? మీరు అదే అంటారు, తీసుకోనని. పల్లెటూరులో ఇంతే ప్రేమాప్యతలు ఎక్కువ, డబ్బులతో వెలకట్లేదు. తగిలేసింది. ఎందుకు అలా ఏడుస్తుంది షాఫియా? షాఫియా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ కొట్టిందా? అమ్మని కొట్టానా? బాబాయ్ కొట్టాడా? ఓకేనా? హ్యాపీయా? నవ్వు నవ్వు, హ్యాపీ అయితే. ఆమె తింటున్నావమ్మా? అమ్మని కూడా కొట్టేద్దామా? ఎత్తుకోనా? బాబాయ్ కొట్టేసాను కదా, వద్దా? ఏ నొక్కేస్తున్నావే? హాఫియా ఏం చేస్తున్నావు? హాఫియా ఏం చేస్తున్నావు? మ్యాచ్ చూస్తున్నావా? ఎవరెవరు మ్యాచ్? అచ్చబత్తుకుతా అబ్బతుకుతాయి అతకుతా అబ్బతుకుతాయి అటు అబా అప్పగతిపితి. ఆహా బాబాయ్ తీసుకో బాబాయ్. ఎంత మంచిదిరా బాబు మా షాఫీ. అది అబ్బుతో ఫోన్ మాట్లాడు. హలో షాఫియా, షాఫియమ్ము. హలో హలో హలో, వినబడుతుందా షాఫియా? షాఫియమ్ము. హలో షాఫియా, అమ్మ తిన్నావా? ఏం చేస్తుందా చెల్లి? ఏం చేస్తుంది చెల్లి? ఫోన్ మాట్లాడుతుందా? అమ్మా అబ్బుతో ఫోను. అబ్బు పెట్టేశాడా ఫోను? పెట్టేశాడా ఫోను? పెట్టేశాడా? అలా చాక్లెట్లు పట్టుకురా చెప్పు, చాక్లెట్లు తెమ్మని చెప్పు అబ్బుకి. వాటిలో పట్టుకురాయే. పింక్ కలర్ లాలీపప్పు దీదీకి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్? ఏ కాదురా, ఇటు నుంచి వస్తుంది. రే చెప్పులు ఇలా అయితే రాత్రి పడుకున్నట్టారా మనం. రే కాన్సన్ట్రేషన్, నేను బీరువా కింద నుంచి వస్తుంది. ఏ కాదురా, మీరు ఎక్కడి నుంచి వస్తుందిరా? నాకు ఇటు రేపు మెడత సౌండ్ ఏంటో లోపలే. రే ఇది భయం కూడా పడట్లేదు రా, సౌండ్ చేస్తా. రే ఓపించి ఓపించి, మంచం ఓపించి. ఇదిగో 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 ఇదిగో. ఎందుకు ఎందుకు ఏమైంది నీకు? ఎందుకు ఏమైంది? దారి చూపించి బయటికి. పిల్లలు పెడుతున్నావా? దా ఇలా రా, ఇలా రా, ఇటు వచ్చి
ఎందుకు అలాగా సౌండ్లు చేస్తున్నావు? అమ్మో! రే, వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోవే బాబు, నువ్వు బయటికి వెళ్ళిపోవే. గాడిదా వేయించేసాను నాన్న ఏంటది? బండిది ఆర్నం. ఎప్పుడు? ఇందాక వెళ్ళి వేయించేసాను. బండి ఆర్ని రొగ్గొట్టిన నిన్ను తిట్టారు తెలుసా? ఈ నాన్నని ఈడు కలిసి భయపడ్డాడు. అది జోబుకి తగిలిపోయి ఉడికిపోయిందే. ఏమన్నారు? ఏంటి ఆర్న్ కొట్టింది కూడా పోయింది. బండి ఆర్న్ పోకుండా అది కూడా పాత్ర కొట్టేసాడు. బండి అలాగే ఆల్రెడీ చేసాడు. నువ్వు కూడా నన్ను అనవే. ఏంటి అది ఇప్పుడు వరకు బాగా చేయించలా. తస్బీ తెగిపోయిందిరా పొద్దున్న ఊరికే గుచ్చుకుంటున్నాను. వెరీ గుడ్. సడన్ గా ఏమేం తెలీదు, ఆ కోడి పట్టిందో ఏంటో తెగిపోయి జల్ 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 మరి అన్ని దొరికినాయా? ఏమో మరి లెక్క పెట్టాలి. 100 ఉంటాయి గైస్. 100 ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. అది మా మ్యాటరు. మీకు మన ఫుడ్ వ్లాగ్స్, హైదరాబాద్ వ్లాగ్స్తో పాటు మా ఊర్లో మా ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. కింద కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది, ఇంకా ఏం చేయమంటారు, ఎలాగా చూపించమంటారు అనేది. నాకు తెలిసి మీ కామెంట్లు అవి చదువుతుంటే మీకు నచ్చినాయి అని అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.